డయాబెటీస్ ఉన్నవాళ్ళు కినోవా తింటే షుగర్ తగ్గుతుందా అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. ఈ కినోవా ఒకటి, ఓట్స్ ఒకటి ఇవన్నీ కూడా మిగతా దేశాల నుంచి వచ్చాయి. బాగా పాపులర్ అయినాయి మన భారతదేశంలో. కినోవా బొలివియా నుంచి కూడా తెప్పించుకుని కొంతమంది తింటూ ఉంటారు అనమాట. కినోవా అనేది బాగుంటుంది, తినడానికి అయితే చాలా బాగుంటుంది. కాకపోతే దానివల్ల షుగర్ పెరుగుతుంది లేదా తగ్గుతుంది అనే దానికి దాఖలాలు అంటే ఏం లేవు. కినోవా రకరకాలుగా మన భారతదేశంలో కూడా కినోవాతో దాదాపు పోలిక ఉన్నటువంటి ముడి ధాన్యాలు చాలా దొరుకుతాయి. కాబట్టి పర్టికులర్గా మీరు ఆ కినోవానే మనం అక్కడ ఆ దక్షిణ అమెరికా దేశాల్లోంచి తెప్పించుకోవటం, లేదా ఇక్కడ కూడా కినోవా పండిస్తున్నారు, చాలామంది పండిస్తున్నారు, కానీ బాగా ఖరీదుగా ఉంటుందన్నమాట. కాబట్టి ఖరీదుగా ఉన్న కినోవాని మనం వండుకొని దాని ద్వారా మనం రకరకాల వంటకాలు చేసుకుని మనం తినటం వలన చాలా రుచిగా ఉంటాయి. కొత్త పదార్థాలు కదా, రుచిగా ఉంటాయి, బాగుంటాయి, తినడానికి కూడా బాగుంటాయి. కానీ రక్తంలో గ్లూకోజ్ తగ్గుతుంది అనడానికి మాత్రం ఎటువంటి దాఖలాలు లేవు. దీని గురించి కూడా ఎన్నో పరిశోధనలు జరిగాయి అన్నమాట. కొన్ని సందర్భాల్లో కినోవా తీసుకున్న వాళ్ళంటే మనం 50 గ్రాముల కార్బోహైడ్రేట్కి సరిపోయినంత కినోవా తిని మనం గ్లైసిమిక్ ఇండెక్స్ అని పరీక్షలు చేస్తాం. గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది తక్కువ వస్తుంది. అంటే మనం గ్లూకోజ్ 50 గ్రాములు తీసుకుంటే ఎంత రక్తంలో గ్లూకోజ్ పెరుగుతుందో, కినోవా 50 గ్రాములకు సరిపోయిన పరిమాణంలో మనం కినోవా తీసుకుంటే అంత రక్తంలో గ్లూకోజ్ పెరగదన్నమాట. అంటే గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది. అలా ఉన్నంత మాత్రాన మనం కినోవా తీసుకుంటే మనకు షుగర్ తగ్గుతుందని చెప్పుకోవడానికి దాఖలాలు లేవు. ఎందుకంటే గ్లైసిమిక్ లోడ్ అనేది మరి గ్లూకోజ్లో ఎంత ఉందో దాంట్లో కూడా అంతే ఉంటుంది అనమాట. దాదాపు 70-80% దాంట్లో కూడా గ్లూకోజ్ ఉంటుంది. తొందరగా జీర్ణం అవుతుంది, ఒకటే తేడా. కానీ రుచి విషయంలో మాత్రం దానికి ఎన్నో రకాల మసాలాలు, ఎన్నో రకాల కూరలు, ఎన్నో రకాలుగా చేసి చాలా రుచికరంగా కినోవా తయారు చేసి వాళ్ళందరికీ కూడా దాన్ని మెచ్చుకునేటట్టు, తర్వాత దాన్ని ఖరీదైనా కూడా కొనేటట్టు చాలామంది ఆలోచిస్తున్నారు. కానీ డయాబెటీస్ విషయంలో మాత్రం దీనివల్ల ఏం ఉపయోగం లేదు. అలాగే ఓట్స్ విషయం కూడా అనమాట. ఓట్స్ కూడా రకరకాలుగా ఎన్నో రకాల వంటకాల్లో ఎన్నో రకాలుగా దాన్ని వండటం అనేది నేర్చుకున్నారు. ఇవన్నీ కూడా మనకి ప్రత్యేకమైనటువంటి రుచికరమైన ఆహార పదార్థాలుగా మనం వండుకోవటానికి, మనం వాడుకోవడానికి బాగుంటాయి తప్ప ఓట్స్ తిన్నా, కినోవా తిన్నా డయాబెటీస్ తగ్గుతుంది అనడానికి పరిశోధనలో ఎటువంటి దాఖలాలు లేవన్నమాట. దీని గురించి అమెరికా దేశంలో అయితేనేమి, మన దేశంలో అయితేనేమి చాలా పరిశోధనలు జరిగాయి. గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది, కానీ గ్లైసిమిక్ లోడ్ ఏం తక్కువ కాదు. మీరు ఏ ఆహారం తీసుకున్నా ముడి ధాన్యాలతో పోలిక చేసుకున్నా కూడా కినోవా, ఓట్స్ వలన మనకి డయాబెటీస్లో రక్తంలో గ్లూకోజ్ తగ్గుతుంది అనడానికి మాత్రం ఎటువంటి నిదర్శనం లేదండి.